ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సిఐ రవీంద్ర అన్నారు. ఈ సందర్భంగా నరసరావుపేటలో శుక్రవారం రైల్వే పోలీసులు, ఆర్టీఓ అధికారులు కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే సిఐ రవీంద్ర మాట్లాడుతూ ప్రమాదాల నుండి కాపాడుకోవాలంటే హెల్మెట్ ధరించాలని అన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలతో ప్రయాణం చేయాలని సూచించారు. ఎంతో మంది యువకులు విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటారు హెల్మెట్ ధరించకుండా. ఎప్పుడైతే హెడ్ ఇంజరీ వల్లనే చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు బైక్ రైడర్స్ ముందు కూర్చున్న డ్రైవ్ చేసే వాళ్ళు, వెనక కూర్చున్న వాళ్ళు తప్పక విధిగా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు అండ్ ఆర్పిఎఫ్ వాళ్ళు అండ్ ట్రాఫిక్ పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరము హెల్మెట్ ర్యాలీ మీద, హెల్మెట్ అవేర్నెస్ మీద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సెక్షన్ 129 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం హెల్మెట్ పెట్టుకోకుండా తిరగడం ఇల్లీగల్. అండ్ అలాగే హెల్మెట్ డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ ధరించడం అనివార్యము. ఇది మన మోటార్ వెహికల్ చట్టంలోనే ఉంది. అండ్ 177 యాక్ట్ ప్రకారం హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయలు జరిమానా జరుగుతుంది. అలాగే 3 నెలల జైలు శిక్ష కూడా విధించబడుతుంది. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లైసెన్స్ కూడా జరుగుతుంది. ఇది గుర్తు పెట్టుకొని అందరూ బయటకు రాగానే హెల్మెట్ ధరించండి. యాజ్ వెల్ యాజ్ హెల్మెట్ కూడా ISI మన బ్రాండ్ దాన్ని యూజ్ చేయండి. ఎలాంటివి వాటిని యూజ్ చేయొద్దు. అవేం ప్రొటెక్షన్ కూడా అంత మంచిగా ఇవ్వవు. సో రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్ ధరించండి.